అంటే ఓకే, ఇఫ్ యూ సే సో వీ విల్ విత్డ్రా ద పిటిషన్, యూ గివ్ అస్ లిబర్టీ టు గో బ్యాక్ టు హైకోర్ట్ అని చెప్పి మేము అడిగి మేమే విత్డ్రా చేసుకున్నాం. ఆర్డర్లో కూడా ఐ థింక్ ఇందాక వీళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పి ఈ సునీలు సుధాలు, నేను మీకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అది కూడా నేను మీకు పెట్టినట్టున్నా సుప్రీంకోర్టు ఆర్డరు. అందులో చాలా స్పష్టంగా అపాన్ ద రిక్వెస్ట్ ఆఫ్ అవర్ లర్నడ్ కౌన్సిల్, సీనియర్ కౌన్సిల్, కోర్ట్ అలౌడ్ టు టేక్ బ్యాక్ ద పిటిషన్ విత్ ఏ లిబర్టీ టు అప్రోచ్ హైకోర్ట్. అంత స్పష్టంగా ఉంటే సుప్రీంకోర్టు తిరస్కరించింది అంటాడు, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. అదే ఇందాక ఈజ్ దేర్ ఎనీ సెన్స్ ఇన్ దేర్? మాజీ మంత్రి పేర్ని నాని గారు కూడా అదే అంటాడు, సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది, ఇక్కడేమో హైకోర్టు ఏమో డాక్టర్లకు అప్పచెబితే ఫస్ట్ ఒకరు కాదు ఇద్దరు కాదు 5 డాక్టర్లు ఒంటి మీద ఏ గాయము లేదని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్తే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళాడు. మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ చూసినాక సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది అంటాడు ఆయన. ఇదే పదం, డిస్మిస్ చేసింది. ఇప్పుడు కేసు ఏంటి, ఇదే పని అని మాట్లాడుతున్నారు ఆయన. వీళ్ళందరూ తీవ్ర మనోవేదనలో ఉన్నారు. ఒకటి, స్వతహాగా పేర్ని నాని గారు చెడ్డవాడు కాదు. ఆయనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఒక స్క్రిప్ట్ ఎవడో రాసిస్తాడు పనికిమాలినోడు, ఆ స్క్రిప్ట్ చదవాల్సిన బాధ్యత ఈయనకు ఉంది. ఇంకా ఆయన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అనుకుంటాడు ఆయన, ప్రతిదానికి ఇదిగో అంటే ఆయన తయారవుతున్నాడు. బట్ పేర్ని నాని గారు ఉన్నంతలో చాలా పెద్ద మనిషి. అందులో ఎటువంటి నన్ను వీళ్ళందరూ కూడా, నేను బాంబే సర్జరీకి వెళ్ళినప్పుడు అందరూ నా చావు కోరుకుంటే అప్పుడు కూడా ఆయన నాకు ఫోన్ చేసి విష్ యూ ఏ క్విక్ రికవరీ రాజు గారు, మీరు బాగోవాలి అని చెప్పి నాతో అంత ప్రేమగా మాట్లాడిన, ధైర్యం చేసి నాకు ఫోన్ చేసిన ఏకైక వ్యక్తి మంచి స్నేహితుడు నాని గారు. కానీ ఆయనకి ఇచ్చిన స్క్రిప్ట్ లేదు నా దీనికి ముందు నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పుడు, బైపాస్ అయినప్పుడు బాంబేలో నన్ను పాపం ఫోన్ చేసి క్విక్ రికవరీ అని చెప్పిన మంచి మిత్రుడు నానిగారు. అంటే స్వతహాగా మంచి మనిషే, కానీ మరి దుష్టుల సాంగత్యంలో కర్ణుడు మంచోడే కానీ దుర్యోధనుడు ఫ్రెండ్షిప్ చేసి మరి కర్ణుడు కూడా మరి దెబ్బైపోయాడు కదా. అలాగా పాపం పేరు నానిగారు కూడా వీళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇస్తారు, ఈయనకేం తెలుసు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆర్డర్ ఏం చూస్తాడా, సుప్రీంకోర్టు ఇలాగ అందని చెప్పి ఎవడో తెంగరోడు అంటాడు. అలా చూశారు కదా మీరు, జగన్మోహన్ రెడ్డి పక్కన ఎలాంటి వాళ్ళు ఉన్నారో మీరు చూశారు కదా. ఏంటి ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వాల్సిందే, మరి గతంలో అక్కడ అలా ఇచ్చారు ఇక్కడ ఎలా ఇచ్చారని చెప్పి పిచ్చి పిచ్చి బాగుడంతా వాగాడు ఆ లెటర్లో జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఏమైనా నిజం ఉందా? అలాగే ఇది కూడా సుప్రీంకోర్టు, నేను వేసింది సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషను, నాకు బెయిల్ శాంక్షన్ చేసింది. బెయిల్ ఇచ్చిన తర్వాత ఇంకేం చేస్తారు, బెయిల్ ఇచ్చేశారు కదా. సో ఆ పర్టికులర్ బాండ్ ఏం కట్టాలో అదంతా లోవర్ కోర్టులో కట్టమన్నారు, కీలకత్వం అయిపోయింది. ఆ తర్వాత విచారణ జరగాల్సింది ఇక్కడ. సో ఇక్కడ విచారణ ఉంది, జరుగుతుంది. ఇప్పుడేమంటారంటే పర్పస్ ఇస్ ఓన్లీ బెయిల్. ఇప్పుడేమంటారంటే ఇప్పుడంతా ఎర్ర బుక్ రెడ్